ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పులివెందుల మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితం కోసం. ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఒకటే, 1978లో రాజకీయాలు ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి గారు. 1978 ఒక 2 సంవత్సరాలు ఆగితే 50 సంవత్సరాలు అవుతాయి. గడిచిన 50 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి అన్న కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి కుటుంబం కానీ వారికి కేటాయించినటువంటి గుర్తుపైన పోటీ చేసిన ఏ ఎన్నికల్లో కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఏ ఎన్నికల్లో కూడా ఓటమి లేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఓటమి లేదు. దీనికి కారణం ఈ గొప్పతనం నాకు తెలిసినంత వరకు ఇరువురే. ఒకటి, ఈ పులివెందుల తాలూకా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు. మళ్ళీ చెప్తా ఉన్నా, 50 సంవత్సరాలు ఈ పులివెందుల తాలూకాలో రాజశేఖర రెడ్డి అన్న కుటుంబం ఓడిపోలేదు అంటే కారణం ఈ పులివెందుల తాలూకా ప్రజలు, ఇక్కడ ఉండే కార్యకర్తలు, నాయకులు. రెండవది, రాజశేఖర రెడ్డి అన్న మంచితనం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం, నాయకత్వం. మరి ఈ తాలూకాను ఒక తాలూకాలాగా చూసుకోలేవాళ్ళు. అందరం మేము చూసుకున్నట్టు ఇల్లులాగా చూసుకున్నారు. మరి సొంత ఇల్లు పులివెందుల తాలూకా అంటే మరి ఇల్లు ఇది. ఈ తాలూకాలో ఉండే ప్రజలంటే మరి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు అంటే మరి తోడపుట్టిన వారితో సమానంగా చూసుకున్నారు. అందుకే ఈ తాలూకా 40 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉంది, రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తాలూకా ఎంత అభివృద్ధి జరిగిందనేది ఒక్కసారి గమనించగలిగితే స్పష్టమైన తేడా కనిపిస్తుంది. స్పష్టమైన తేడా, అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. ఒక్కసారి రాజశేఖర రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినందుకు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ఈ పులివెందుల తాలూకా రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందినంత గొప్ప అభివృద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంత ప్రజలకు రాజశేఖర రెడ్డి అన్న, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారన్న, వారి కుటుంబం అన్న విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు. మరి అటువంటి నేపథ్యం కలిగిన ఈ కుటుంబానికి మొట్టమొదటిసారి ఒక చిన్న ఎన్నిక, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగే ఎన్నిక కూడా కాదు ఇది, ఒక మండలానికి జరిగే ఎన్నిక, పులివెందుల రూరల్కు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నిక. అది కూడా ఉప ఎన్నిక. 5 సంవత్సరాల పదవీ కాలం కూడా కాదు, పట్టుమని 12 నెలల పదవీ కాలం. 1 సంవత్సరం అటు ఇటు 4 సంవత్సరాలు ఖర్చు అయిపోయింది. అది కూడా గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరణించడం చేత, ప్రమాదశాత్తు అకాల మరణం సంభవించడం చేత, మహేశ్వరుడిగా మరణించడం చేత, అంటే పదవీ కాలం ఉండేది సంవత్సరం, ఆ వ్యక్తి జెడ్పీటీసీగా ఉండే వ్యక్తి మరణించడం చేత. మరి ఇప్పుడు కొనసాగే రాజకీయ సాంప్రదాయాల ప్రకారం అయితే పెద్ద పెద్ద ఎన్నికలకు కూడా, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పదవిలో ఉండగా మరణిస్తే ఏ రాజకీయ పార్టీ పోటీ పెట్టకుండా తెలుగుదేశం కానీ మేము కానీ గతంలో వారికి వదిలేసినాం. మానవత్వ దృష్టితో, సానుభూతితో ఆ కుటుంబ సభ్యుడు మరణించినాడు కదా, వారి భార్యను కుమారుడు ఉండదని చెప్పి తెలుగుదేశం వదిలేసింది, మేము వదిలేసినాం. కానీ ఈరోజు ఆ పరిస్థితికి తిలోదకం ఇచ్చి ఒక చిన్న ఎన్నిక కోసం, 1 సంవత్సర పదవీ కాలం ఉండేదానికోసం ఆ జెడ్పీటీసీ మెంబర్ మరణించినాడనే సానుభూతి కూడా లేకుండా
ఆ కుటుంబం పైన మానవత్వం కూడా లేకుండా పోటీ చేస్తున్నారు. పర్వాలే, ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని పోటీ చేయకూడదని చెప్పే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఇది మన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం, మానుకోవడం మానుకోకపోవడం అనేది. మేము దాన్ని కూడా కాదనడం లేదు. పోటీ చేసినారు, మంచిదే. పోటీ చేసిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అంటే ప్రజలు నమ్ముకొని మీరు పోటీ చేయాలా, మీ పాలనను నమ్ముకొని మీరు పోటీ చేయాలా, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని మీరు పోటీ చేయాలా. కానీ మా అభ్యంతరకరం ఇక్కడే 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 మీరు పోటీ చేసింది ప్రజలు నమ్ముకొని కాదు. ప్రజలు నమ్ముకొని చేయలే, లేకుంటే ఈ మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్ముకొని మీరు పోటీ చేయలే. మీరు ఇక్కడ మీ బలం నామమాత్రం, మీ బలం నామమాత్రమే. ఇక్కడ నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పట్టుబడిన సంవత్సరం కాలే, 14 నెలల కాలం మాత్రమే ముగిసింది ఎన్నికలు జరిగి, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగి. మరి రాష్ట్రంలో మీరు 164 చోట్ల మేము గెలవగలిగినాం, 11 చోట్ల మీరు గెలిచినారని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అది బ్యాలెట్ పేపరా, ఈవీఎం విషయంలోనే తర్వాత మాట్లాడదాం. మీరు చెప్పిన ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితే మరి దేశమంతా 164 గెలిచినప్పుడు ఈ పులిందల తాలూకాలో, ఈ పులిందల రూరల్ మండలానికి సంబంధించి మీకు వచ్చిన ఓట్లు ఎంత? 10,600 ఓట్లు ఉంటే దాదాపు 8,000 ఓట్లు పోలైతే మాకు వచ్చిన మెజార్టీ 3,400. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ కాదు, మా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వచ్చిన మెజార్టీ. జగన్ గారి కంటే ఎంపీ గారికి కాస్త తక్కువ వచ్చింది, 3,400 మెజార్టీ. అంటే మీకు వచ్చిన ఓట్లు 2,000, 2,500, 10,000 ఓట్లలో. సంవత్సరం క్రితం 2,000 ఓట్లు వచ్చిన ఈ మండలానికి సంబంధించి మీరు ఎన్నికకు పోటీ చేయగలిగినారు, గెలవగలుగుతామని డాంబికాలు పలకగలుగుతున్నారంటే కారణం మీరు ప్రజలు నమ్ముకొని కాదు. నేను ప్రజలకు బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము నమ్మింది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నమ్మింది ఈ ఎన్నికకైనా ఏ ఎన్నికకైనా ప్రజలు నమ్మినాం, మా నాయకత్వాన్ని నమ్మినాం, మా పాలన నమ్మినాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను మేము నమ్మినాం. మా నాయకులు కార్యకర్తలు పటిష్టమైనటువంటి నాయకత్వంతో పోరాటం చేయగలుగుతారని నమ్మినాం. ఈ పులిందల తాలూకాలో ఉండే ప్రజలు వివేకవంతులు, విజ్ఞానవంతులు, అన్నిటికీ మించి రాజశేఖర రెడ్డి పట్ల, రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వాళ్ళు. ఈ పులిందల తాలూకా ప్రజలు విశ్వాసానికి మారుపేరు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులిందల తాలూకాకు సంబంధించిన ప్రజలంతా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఏ తాలూకాలో లేదని చెప్పి గట్టిగా చెప్తాను నేను. ఎస్, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వారు ప్రేమించే ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దఫా గెలిపించగలుగుతున్నారు. వారి గౌరవాన్ని ప్రతి సంవత్సరానికి పెంచగలిగినారు. ఇది మేము నమ్మింది, ఇది మేము నమ్మింది. ప్రజలు నమ్మినాం, నాయకత్వాన్ని నమ్మినాం. కానీ మీరేం నమ్మినా తెలిసిన, తెలుగుదేశం పార్టీ ఏమి నమ్మింది తెలిసిన, 2,000 ఓట్లు కలిగిన ఈ మండలంలో వాళ్ళకు వచ్చి ఏమి నమ్మినారు? వాళ్ళు నమ్మింది 2 ధనాన్ని నమ్మినారు. నిచ్చెనవడిగా డబ్బును ఏరులై పారిస్తాం, ఏరులై పారిస్తాం. రెండవది వాళ్ళు నమ్మింది పోలీసులు నమ్మినారు. వాళ్ళ దగ్గర ఉండే 2 అస్త్రాలు, ఒకటి ధనం, మరొకటి పోలీస్. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే కదా, ఈ రోజు నుంచే కదా ప్రారంభమైంది క్యాన్వాస్. ఈరోజు 4వ తారీఖు, నిన్న నుంచి మొదలు పెట్టారు. 10వ తారీఖు వరకు 12 ఎలక్షన్, అంతా కలిపితే వారం రోజులు. ఇది తొలి దినం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే కదా, ఈ పులిమిందల రూరల్కి సంబంధించి జరుగుతున్నది అంటే కదా, ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కొనుగోలు వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు వ్యాపారం